చిరంజీవి యువత జనసేన రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నెల్లూరు బాలాజీనగర్లో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది వరదరాజస్వామి ఆలయ నమూనాను ఏర్పాటు చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. 30 ఏళ్లుగా కృష్ణాష్టమి వేడుకలను ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తున్న కొట్టే వెంకటేశ్వర్లను ఈ సందర్భంగా అభినందించారు. శ్రీకృష్ణుని ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ సుజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. సమర్పయామి. పుట్టినరోజుగా విశేష కృష్ణుడు పెట్టుకున్నాడు. వెనక్కి పెట్టు. సార్ అక్కడ పార్కింగ్ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి సార్. పార్కింగ్ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి సార్. బండి మీద ఆకుండా ముందుకు వెళ్ళిపోండి. బండి ఆగొద్దు సార్. ఈ సైడ్ పెట్టుకునే సైడ్ పెట్టుకొని వచ్చిందండి.
ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమికి విచ్చేసిన ప్రజలకు అందరికీ కూడా జిల్లా వాసులకు అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముందుగా కొట్టే వెంకటేశ్వర్లన్న ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భారీ సెట్టింగ్ తో ఇక్కడ శ్రీకృష్ణుడిని ఇక్కడ వెలిపింపజేసి ఆయన ఆశీస్సులు నెల్లూరు జిల్లా ప్రజలకు అందరికీ కూడా ఇవ్వడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా పోయినసారి పళనిస్వామిని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈసారి వరదరాజుల స్వామి సెట్టింగ్ ఇక్కడ వేసి ప్రజలు ఎవరైతే చూడలేరో వాళ్ళందరికీ పళని ఎట్లుంటుందో, వరదరాజుల స్వామి టెంపుల్ ఎట్లుంటుందో ఇవన్నీ కూడా చూపించడం అంటే చాలా గొప్ప విషయం. స్వామివారి ఆశీస్సులు ఆయనకి తప్పకుండా ఉండాలని, ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి అదేవిధంగా జిల్లా ప్రజలకు అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బాలాజీనగర్ సెంటర్ శ్రీ కృష్ణాష్టమి సెంటర్ నందు గత 30 సంవత్సరాలుగా మా జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు అదేవిధంగా బాలాజీనగర్ సెంటర్ లో ఎప్పుడు 30 సంవత్సరాల నుంచి కృష్ణాష్టమి చేస్తున్న మా కొట్టే వెంకటేశ్వర్లు అన్న ఆహ్వానం మేరకు ఈ రోజు ఇక్కడికి విచ్చేసి అమ్మ స్వామివారి కృపా కటాక్షాలు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే ఎంపీ గారు, తర్వాత కోవూరు ఎమ్మెల్యే శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ 4 రోజుల పాటు ఇక్కడ శ్రీ కృష్ణాష్టమి సెంటర్ నందు శ్రీకృష్ణ భగవానుడు నెల్లూరులో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రమే ఈరోజు శ్రీకృష్ణాష్టమి చేస్తారు. సో నెల్లూరు ప్రజలందరూ ఇక్కడికి విశేషంగా వచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీకృష్ణాష్టమి ఉట్టి మహోత్సవ వేడుకల్లో భాగంగా నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ మెయిన్ రోడ్డు వద్ద జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి, మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీకృష్ణాష్టమి ఉట్టి మహోత్సవ వేడుకల్లో ఈ 25వ వేడుకల్లో గత 30 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మా మిత్రులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం రకరకాల సెట్టింగులతో చేస్తున్నాం. ఈ సంవత్సరం వరదరాజ స్వామి గోపురంతో లోపల రాధాకృష్ణుల ప్రతిమలు ఏర్పాటు చేసి శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలు నెల్లూరు నగర ప్రజలందరికీ ఉండాలని చెప్పని కోరుకుంటూ, అలాగే ఈరోజు పూజా కార్యక్రమాలు, ఇప్పుడు ఉట్టి మహోత్సవ కార్యక్రమం, అలాగే రేపు ఉదయాన వస్త్రదాన కార్యక్రమం మహిళల చేతుల మీదుగా, అలాగే రేపు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యాలు లాంటివి, ఎల్లుండి ఉదయం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం పాట కచేరీ, సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత మంగళవారం రోజు ఘనంగా నెల్లూరు నగరోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాలందరూ కూడా వీక్షించి అలాగే వచ్చి స్వామివారి కృపా కటాక్షాలు తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.